హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఎస్తేర్ క్రియేషన్స్. ఈరోజైతే మనము పప్పు, తోటకూర వండుకుందాం. అందుకోసం నేను కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు, ఒక 5 టమాటాలు, ఒక 7, 8 పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసుకున్నాను. సరిపడా వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే పొంగిన స్టవ్ మీద పోకుండా ఉండడానికనమాట. పొంగకుండా ఉండడానికి. తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత అది కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలనమాట. ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం ఒక 2 కట్టల తోటకూర తీసుకున్నాను. చిన్న చిన్న కట్టలే. 2 కట్టల తోటకూరని ఏమీ లేకుండా పురుగులు అవి ఇవి ఏమి లేకుండా నీట్‌గా చూసుకొని మనం తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవన్నీ కుక్కర్‌లో వేసేసి కుక్కర్‌కి మూత పెట్టాననమాట. మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాను. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకెక్కువైతే మెత్తగా అయిపోతుంది, బాగోదు. మిక్సీలో పట్టినట్టు అయిపోతుందన్నమాట. నాకైతే నార్మల్‌గా ఉండాలి కాబట్టి ఇలా చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఈలోపు తాలింపు పెట్టుకుందాం. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాము ఓ పక్కన. మీకు ఎలా కావాలో మీరు అలా చేయండి. ఇలా నేను చేసినట్టు కూడా ఒకసారి చేసి చూడండనమాట. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాననమాట. మన ఛానల్‌లో మీకు ఇంకా ఏమేమి కావాలంటే వెరైటీస్ అవి నాకు కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఈలోపు తాలింపు వేసుకున్నాను. దానిలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఈలోపు మనం తీసి పెట్టుకున్న కుక్కర్ ప్రెషర్ అంతా పోయిందనమాట. ఈ ప్రెషర్ పోయిన తర్వాత ఈ కుక్కర్‌లోని మూత తీసి ఈ పప్పులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఎందుకంటే మనం రుబ్బుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా చిల్లు గిన్నె తీసుకొని దానిలో వంపుకున్నాను. మీరైతే మామూలుగానే వంపుకోవచ్చు. అది మీ ఇష్టము. నేనైతే ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పు అంతా మెత్తగా రుబ్బేసుకున్నాను. నేను వేసుకున్న తాలింపుని ఈ వాటర్‌లో పప్పులో తీసిన వాటర్‌లో వేసుకున్నాననమాట. ఈ పప్పు అంతా రుబ్బేసి చింతపండు రసం కూడా తీసేసి కలుపుకున్నాను. మొత్తం అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించాననమాట. అలా 10, 15 నిమిషాలు పప్పు మరిగిస్తేనే బాగుంటుంది. ఇలా మరిగించిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.